హాయ్ ఫ్రెండ్స్, మనం వీడియో ద్వారా భారతదేశం రక్షణ రంగంలో సాధించిన విషయాలను తెలుసుకుందాం. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని అంశాలు మనము తెలుసుకుందాం. రక్షణ రంగం. చైనా తర్వాత అతిపెద్ద మిలిటరీ దేశం భారత్, అనగా రెండవ ర్యాంక్. సైనిక సామర్థ్యంలో అమెరికా, రష్యా, చైనాల తర్వాత భారత్ స్థానం 4వ ర్యాంక్. దేశంలోని 141 కోట్ల జనాభా నేడు నిశ్చింతంగా నిద్రపోవాలంటే 14 లక్షల పైగా ఉన్న త్రివిధ బలగాల చలువే. స్వాతంత్రం సిద్ధించిన తొలినాళ్లలోనే భారత సైనిక ప్రయాణం యుద్ధాలతో మొదలైంది. 1948 ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్ను, 1961లో ఆపరేషన్ విజయ్ పేరుతో పోర్చుగీస్ పాలనలోని గోవా, డయ్యూ డామన్లను అంతర్భాగంగా చేసుకోగలిగాం. జమ్మూ కాశ్మీర్, జునాగఢ్ సంస్థానాల విలీనానికి సైన్యం అండగా నిలిచింది. 1947 అక్టోబర్లో పాక్ సైన్యం అండతో కొన్ని శక్తులు జమ్మూ కాశ్మీర్ సంస్థానాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించాయి. మహారాజా హరిసింగ్ అభ్యర్థన మేరకు రంగంలో దిగిన భారత సేనలు పాకిస్తాన్ సేనలను తిప్పికొట్టాయి. 1949లో కాల్పుల విరమణ ఒప్పందం కారణంగా జమ్మూ కాశ్మీర్కి చెందిన 3వ వంతు భూభాగం పాక్ చేతిలో ఉండిపోయింది. దీన్నే పాక్ ఆక్రమిత కాశ్మీర్గా పిలుస్తున్నాం. సరిహద్దు వివాదం నేపథ్యంలో 1962లో చైనా యుద్ధానికి దిగింది. సరైన సన్నద్ధత కొరవడిన నేపథ్యంలో భారత్ వైఫల్యం చవి చూడాల్సి వచ్చింది. దీంతో లాల్ బహదూర్ శాస్త్రి సోవియట్ యూనియన్ సహకారంతో రక్షణ రంగం ఆధునికీకరణకు బాటలు వేశారు. పంతొమ్మిది 1965లో ఆధునిక ఆయుధాలతో దురాక్రమణకు దిగిన పాకిస్తాన్కు భారత సైన్యం చావు దెబ్బతీసింది. తొలిసారి మన వాయుసేన రంగంలో దిగి పాక్ స్థావరాలు నేలకూల్చింది. తూర్పు పాకిస్తాన్, బంగ్లాదేశ్ విమోచన నిమిత్తం భారత్, పాకిస్తాన్ల మధ్య 1971లో యుద్ధం చోటు చేసుకుంది. పాక్ రెండు ముక్కలై బంగ్లాదేశ్ స్వతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. 1999లో పాక్ సైనికులు గొర్రెల కాపరుల ముసుగులో కార్గిల్, లద్దాఖ్ పర్వత శిఖరాలను ఆక్రమించారు. భారత్ నుంచి సియాచిన్ వేరు చేయాలన్న కుట్రను ఇండియా చిత్తు చేసింది. 2020లో తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయలో చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించిన చైనా దళాలను భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టింది. పాకిస్తాన్ మయన్మార్లోని ఉగ్రవాదుల స్థావరాలను మన దళాలు ధ్వంసం చేశాయి. స్వదేశంలో తీవ్రవాదులపై పోరాటం, ఖలిస్తాన్ వాదులపై ఆపరేషన్ బ్లూ స్టార్, సియాచిన్లో పాక్ పిచ్చిమంచడం, శ్రీలంకలో భారత్ శాంతి సేన కార్యకలాపాలు, యెమెన్ నుంచి భారతీయుల తరలింపు వంటి సవాళ్లను మన బలగాలు సమర్థంగా చేపట్టాయి. 1947-2022 మొత్తం రక్షణ సిబ్బంది 1947లో 2,60,000, 2022 నాటికి 14.5 లక్షల మంది సిబ్బంది. వాయుసేన విమానాలు 1947లో 140, 2022 నాటికి 2,182కి చేరింది. యుద్ధ నౌకలు 1947లో 32, 2022 నాటికి 128. ఫ్రిగేట్లు స్వతంత్రం వచ్చినప్పుడు 2, 2022 నాటికి 13. కార్వెట్లు 1947లో 1, 2022లో 22. జలాంతర్గాములు 1947లో 0, 2022 నాటికి 17. యుద్ధ ట్యాంకులు 1947లో 0, 2022 నాటికి 4,615. శతఘ్నులు 1947లో 18, 2022 నాటికి 3,411. క్షిపణులు 1947లో 0, 2022 నాటికి 7 రకాలు. బడ్జెట్ 92, స్వతంత్రం వచ్చినప్పుడు 92 కోట్లు. అంటే ఆ సమయంలో మొత్తం బడ్జెట్లో 47% కేటాయించడం జరిగింది. 2022 నాటికి 5,25,166 కోట్లు. అంటే మొత్తం బడ్జెట్లో 13%. 2023 బడ్జెట్లో 6,23,000 కోట్లు. 24 మధ్యంతర బడ్జెట్లో 6,21,000 కోట్లు. 2024 జూలైలో పూర్తి స్థాయి బడ్జెట్లో 6,21,940 కోట్లు. అంటే మొత్తం బడ్జెట్లో 12.91%. రష్యా నుంచి కొనుగోలు చేసిన T-53, T-72, T-90 యుద్ధ ట్యాంకులు ఉండగా కర్నా పేరుతో అత్యాధునిక యుద్ధ ట్యాంకులను తయారు చేసుకున్నాం.
పైలట్ రహిత యుద్ధ విమానాలు నిశాంత్, లక్ష్య, రుస్తువు డిఆర్డీఓ అభివృద్ధి చేసింది. ఐఎన్ఎస్ విశాఖపట్నం తదితర యుద్ధ నౌకలు దేశ రక్షణలో నిమగ్నం అయ్యాయి. విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ ఐఎన్ఎస్ అరిహంత్ జలంతర్గామిని భారత్ నిర్మించి భారత్ను అణు జలంతర్గామిలో ఉన్న 6వ దేశంగా నిలిపింది. అదేవిధంగా ఐఎన్ఎస్ అరిహంత్తో పాటు ఐఎన్ఎస్ అరిగాత్ జలంతర్గామిని కూడా నేవీలో ప్రవేశపెట్టారు. మన దగ్గర ప్రస్తుతం 5 అణు జలంతర్గాములు నిర్మించాలని అనుకుంటున్నారు. అందులో 2 అణు జలంతర్గాములు ఇప్పటికే నావిక దళంలో చేరాయి. ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిగాత్. సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్షిపణిని రష్యా సహకారంతో మన దేశం సిద్ధం చేసింది. స్వదేశీ తేజస్ యుద్ధ విమానాన్ని కొనుగోలు చేసేందుకు పలు దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. స్వదేశీ రక్షణ ఉత్పత్తుల విలువ 2016-17లో 73,000 కోట్లు, తర్వాత సంవత్సరం 77,000 కోట్లు, తర్వాత సంవత్సరం 78,000 కోట్లు, అలా 2023-24 నాటికి 1,27,000 కోట్లకు చేరింది. నిర్భర్ భారత్ సహకారానికి కేంద్రం అగ్ని పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింద సాయుధ బలగాల్లో 4 ఏళ్ల పాటు సేవలు అందిస్తారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు. బ్రిటిష్ వలస పాలకులు దేశంలో 6 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను స్థాపించినా వాటిలో భారతీయులకు అవకాశం కల్పించలేదు. దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 1960ల నాటికి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల సంఖ్య 12కి పెరిగింది. వాటిలో పిస్తోలు వంటివి తయారయ్యాయి. 1983లో 5 క్షిపణి వ్యవస్థల తయారీకి భారత ప్రభుత్వం సమగ్ర క్షిపణి అభివృద్ధి కార్యక్రమాన్ని ఆమోదించింది. ఈ కార్యక్రమం బ్రహ్మోస్, అగ్నిపై వంటి అధునాతన క్షిపణులను అందించింది. 1992లో ఏపీజే అబ్దుల్ కలాం కమిటీ రక్షణ పరంగా స్వావలంబన ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పింది. ఆపరేషన్ సంకల్ప్. అరేబియా సముద్రంలో సోమాలియా సముద్రపు దొంగలను 35 మందిని పట్టుకుని ఐఎన్ఎస్ కోల్కతా యుద్ధ నౌకలో వీరిని తీసుకురావడం జరిగింది. 2020 మార్చి నెలలో చేపట్టిన చర్య ఇది. ప్రాజెక్టు 15లో భాగంగా 3 నౌకలు నిర్మించారు. ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ కోచి, ఐఎన్ఎస్ చెన్నై. భారత వైమానిక దళం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. భారత వాయుసేన అమ్ముల బొదిలో మిరేజ్ 2000, సుఖోయ్ 30 MKI, జాగ్వార్, మిగ్, తేజస్, రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. అత్యాధునిక తేలికపాటి హెలికాప్టర్ ధ్రువ్, బహుముఖ పోరాట నిర్వర్తించే హెలికాప్టర్ ప్రచండ్, దాడి చేసే హెలికాప్టర్లు రుద్ర, అపాచీ, భారీ సామగ్రి తీసుకెళ్లగల హెలికాప్టర్ చినూక్, రవాణా విమానాలు C-17, C-295, C-130. C-17, C-130 రవాణా విమానాలు ప్రపంచంలో ఏ మూలకైన సైనికుల యుద్ధ సమ్మె తీసుకెళ్లగలవు. ప్రాజెక్టు కుశ. శత్రు విమానాలు, క్షిపణులను అడ్డుకునే దుర్భేద్యమైన గగనతల రక్షణ వ్యవస్థను సమకూర్చుకునే కార్యక్రమాన్ని భారత్ చేపట్టింది. ప్రాజెక్టు కుశ కింద 2028-29 కల్లా ఈ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ను ఇది పోలి ఉంటుంది. S-400 ట్రయంఫ్. LR శామ్కు తోడుగా రష్యన్ S-400 గగనతల రక్షణ వ్యవస్థను భారత్ మోహరించింది. $543 కోట్ల, 35,000 కోట్లు వ్యయంతో మొత్తం 5 S-400 ట్రయంఫ్ స్క్వాడ్రన్లను రష్యా నుంచి కొనుగోలు చేయడానికి 2018 అక్టోబర్ 5న భారత్, రష్యా అధికారికంగా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇప్పటికే 5 అందుకున్నాయి. 380 కిలోమీటర్లు లేదా 400 కిలోమీటర్ల పరిధి గల ఈ S-400 గగనతల రక్షణ వ్యవస్థలు 3టిని పాకిస్తాన్ మరియు చైనా సంయుక్త సరిహద్దు అయిన పంజాబ్ సెక్టార్లో మోహరించారు. S-400 స్వల్ప మధ్య దూర శ్రేణి శత్రు విమానాలపై దాడి చేయగల గగనతల రక్షణ వ్యవస్థ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.